Welcome to my channel. Please subscribe. భౌగోళిక రేఖలు మారినప్పుడు దశాబ్దాలుగా ఉన్న సరిహద్దులు చెరిగిపోతాయి. ఉమ్మడి జిల్లాలు ముక్కలై కొత్త జిల్లాల మ్యాప్లు రూపుదిద్దుకుంటాయి. మరి ఆ జిల్లాల్లో పనిచేస్తున్న వేలాది మంది ఉపాధ్యాయుల పరిస్థితి ఏంటి? భౌగోళికంగా జిల్లాలు మారితే మీ కెరియర్, మీ పనిస్థలం కూడా మారాలా? ఈ మ్యాప్ల పునర్విభజన మీ ఉద్యోగ గమనాన్ని, మీ తదుపరి పోస్టింగ్ ప్రాంతాన్ని ఖరారు చేసే ఒక నిర్ణయాత్మక ఘట్టం. మీ భవిష్యత్ నివాసం ఎక్కడ ఉండబోతుందో ఈ అనిశ్చితి సమయంలోనే కేలిపోతుంది. ఈ కేటాయింపు ప్రక్రియ ఏదో అంచనాల మీద జరగదు. దీని వెనక అత్యంత కఠినమైన ప్రభుత్వ ఉత్తర్వులు, రాష్ట్రపతి ఉత్తర్వుల చట్టపరమైన బలం ఉంటుంది. ఎవరికి ఏ పాఠశాల వస్తుందనేది అదృష్టం మీద ఆధారపడదు. దీని వెనక పక్కాగా లెక్కించబడిన, ఎవరికీ తలవంచని ఒక యంత్రాంగం పనిచేస్తుంది. ఈ అధికారిక యంత్రాంగాన్ని ఎదుర్కోవాలంటే అసలు ప్రభుత్వం ఏ గణిత సూత్రాల ఆధారంగా మిమ్మల్ని కేటాయిస్తుందో ఆ సాంకేతికతను మీరు పూర్తిగా అర్థం చేసుకోవాలి. ప్రభుత్వ లెక్కల్లో మొదటి అత్యంత కీలకమైన అంశం మీ స్థానికత లేదా లోకల్ స్టేటస్. మీరు ఏ జిల్లాకు చెందినవారు అన్నది మొదటి ప్రామాణికం. దీనికి తోడయ్యే రెండవ అంశం మీ సీనియారిటీ. ఉమ్మడి జిల్లా స్థాయిలో ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ లేదా హెడ్ మాస్టర్ కేడర్ల వారీగా మీ ర్యాంక్ ఎక్కడ ఉందనేది ఇక్కడ నిర్ణయాత్మకం. మూడవది, కొత్త జిల్లాల్లో అందుబాటులో ఉన్న పోస్టుల సంఖ్య, అంటే ఖాళీలు. ఈ మూడు అంశాల కలయికే ఉపాధ్యాయుల కేటాయింపుకు ప్రాథమిక పునాది. ఇక్కడ మరొక ప్రధాన సూత్రముంది. దాన్ని ఆర్డర్ టు సర్వ్ అంటారు. అంటే మీరు ప్రస్తుతం పనిచేస్తున్న పాఠశాల ఏ కొత్త జిల్లా పరిధిలోకి వెళ్తుందో మిమ్మల్ని అక్కడే కొనసాగించడానికి యంత్రాంగం మొదటి ప్రాధాన్యత ఇస్తుంది. ఈ మూడు మూలస్తంభాలు మీ ప్రస్తుత పని ప్రదేశంతో కలిసి ఒక ఖచ్చితమైన ఫార్ములాను తయారుచేస్తాయి. మెజారిటీ ఉపాధ్యాయుల గమ్యాన్ని ఇదే నిర్దేశిస్తుంది. ప్రభుత్వం ఈ ప్రక్రియలో మీ ప్రాధాన్యతలను అడుగుతూ ఆప్షన్ ఫామ్ నింపమని కోరుతుంది. మీరు ఏ జిల్లాలో పనిచేయాలనుకుంటున్నారో వరుస క్రమంలో ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడే చాలామంది పొరబడే అవకాశం ఉంది. మీరు ఆప్షన్ ఇచ్చినంత మాత్రాన ఆ జిల్లా మీకు వస్తుందన్న గ్యారంటీ లేదు. ఎందుకంటే మీ ఆప్షన్లను మీ సీనియారిటీతో పోల్చి చూస్తారు. మీ సీనియారిటీ తక్కువగా ఉంటే మీరు కోరుకున్న జిల్లా రాకపోగా జాబితాలో మిగిలిపోయిన వేరే జిల్లాలకు వెళ్లాల్సి వస్తుంది. ఆప్షన్ ఫామ్ అనేది మీకున్న ఒక ఎంపిక మాత్రమే. కానీ కేటాయింపు అంతిమ నిర్ణయం మాత్రం కేవలం సీనియారిటీ, ఖాళీల లెక్కల ఆధారంగానే జరుగుతుంది. ఈ గణిత పద్ధతికి కాస్త మానవత్వం జోడించేలా ప్రభుత్వం కొన్ని ప్రత్యేక వెసులుబాటులను కల్పించింది. వీటిని స్పెషల్ ప్రయారిటీ కేటగిరీస్ అంటారు. క్యాన్సర్, గుండె శస్త్రచికిత్స వంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలున్నవారికి మరియు దివ్యాంగులైన ఉపాధ్యాయులకు ఈ కేటాయింపులో అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు. భార్యాభర్తలిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులైతే వారిద్దరూ ఒకే జిల్లాలో ఉండేలా చూసేందుకు స్పౌస్ కేటగిరీ కింద ప్రత్యేక రక్షణ కల్పిస్తారు. ఈ కఠినమైన సీనియారిటీ నిబంధనలను దాటి మీరు కోరుకున్న జిల్లాను పొందేందుకున్న ఏకైక చట్టబద్ధమైన మార్గాలు ఈ ప్రత్యేక ప్రాధాన్యతలు మాత్రమే. ఈ నిబంధనలన్నీ సిద్ధమైన తర్వాత జిల్లాస్థాయి కమిటీ నేతృత్వంలో అసలు ప్రక్రియ మొదలవుతుంది. మొదటి దశలో ఫైనల్ సీనియారిటీ జాబితాను విడుదల చేస్తారు. రెండవ దశలో కొత్త జిల్లాల్లో ఉన్న శాంక్షన్ పోస్టులు, ఖాళీలను పక్కాగా గుర్తిస్తారు. మూడవ దశలో ఉపాధ్యాయుల నుండి ఆప్షన్లు సేకరించి, నాలుగవ దశలో కంప్యూటరైజ్డ్ లేదా మాన్యువల్ విధానం ద్వారా కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. ఐదవ దశలో ఏ జిల్లా ఎవరికో ఖరారవుతుంది. ఆరవ దశలో ప్రభుత్వ అధికారిక అలాట్మెంట్ ఆర్డర్స్ జారీ అవుతాయి. ఏడవ దశలో ఉపాధ్యాయులు కొత్త పాఠశాలలో జాయిన్ అవ్వాలి. ఈ 7 దశల ప్రక్రియ పూర్తయ్యేసరికి మీ తదుపరి కెరీర్ ఎక్కడ గడపాలో ఒక స్పష్టమైన నిర్ణయం వెలువడుతుంది. ఈ సిద్ధాంతాలన్నీ కాగితాల మీద బాగానే ఉన్నా క్షేత్రస్థాయిలో ఈ ప్రక్రియ ఎంతటి ఆందోళనకు దారితీస్తుందో తెలంగాణలో అమలు చేసిన జియో 317 స్పష్టం చేసింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిన పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ 2025తో ఈ కేటాయింపు విధానంలో కీలక మార్పులు రాబోతున్నాయి. 1975 నాటి రాష్ట్రపతి ఉత్తర్వులను రద్దు చేస్తూ పాత 6 జోన్ల స్థానంలో నేరుగా 26 జిల్లాల ఆధారంగా స్థానికతను నిర్ణయించే కొత్త పద్ధతి అమలులోకి వస్తోంది. ఈ తాజా చట్టపరమైన మార్పులు చూస్తుంటే పాత పద్ధతుల మీద ఆధారపడి నిర్లక్ష్యంగా ఉండటం ఏమాత్రం శ్రేయస్కరం కాదని తెలుస్తోంది. మీరు చేయాల్సింది ఒకటే. ముందుగా మీ సీనియారిటీ ర్యాంక్ తెలుసుకోండి. ఖాళీల వివరాలను నిశితంగా గమనించండి. స్పౌజ్ లేదా మెడికల్ కేటగిరీ కింద వస్తే సంబంధిత డాక్యుమెంట్లను సిద్ధంగా ఉంచుకోండి.
పుకార్లను నమ్మకండి. కేవలం మీ జిల్లా విద్యాశాఖ కార్యాలయం DEO ఆఫీస్ నుండి వచ్చే అధికారిక నోటిఫికేషన్లను